పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఇదే ఈ సోషల్ మీడియా ట్రోలింగ్స్ మీద ఆ, కొంచెం ఆవేశపడ్డారు. ఆవేశపడి నేను హోంమంత్రిని అయితే ఇంకో రకంగా ఉంటుందని కూడా అన్నారు. అంటే జనానికి ఏమనిపించిందంటే అనిత్ గారు ఏం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ దాంతో ఆవేశపడిపోయి నేనే హోంమంత్రి అయితే ఇరగదీసేవాడిని అని చెప్పారు. అప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా బాగా? ఏం ఫీల్ అవ్వలేదు ఆ రోజు. నేనేమైనా ఫీల్ అవుతానేమో అందరూ ఫీల్ అయ్యారు. ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సోదర భావంతో ఉంటారండి ఆయన. పవన్ అన్న కూడా ఉమ్, నన్ను ఒక సిస్టర్లా చూసుకుంటారు. మిగతా నా కొలీగ్స్ ఎలాగైతే ఉంటారో తను కూడా అలాగే ఉంటారు. ఉమ్, నేను వెంటనే ఫోన్ చేశాను అన్నకి. ఉమ్, ఆ రోజు ఏదో మీటింగ్లోనే నేను అనంతపూర్ ఎక్కడ ఉన్నా. ఉమ్, ఏంటన్నా నేను ఇదే అడిగా, అన్న ఏమైందన్నా అన్నాను. ఉమ్, అంటే లేదురా ఇలా ఇలా వచ్చింది, నేను మళ్ళీ మాట్లాడతానమ్మా నీతోనే అన్నారు ఆయన. మళ్ళీ నైట్ కాల్ చేశారు. ఉమ్, ఆ, ఏమైందన్నా మళ్ళీ ఇదే మాట్లాడు, మీటింగ్లోకి వెళ్ళి పక్కన ఏమైందన్నా అన్న. ఉమ్. అంటే ఇలా పాపాల గురించి ఇష్టానుసారంగా పెట్టారా, అందుకు అలా ఆ, మాట్లాడాల్సి ఉమ్, వచ్చిందని. ఓకే ఓకే నేను చెక్ చేసుకుంటాను అంతే అన్న. అయిపోయింది. పెద్ద ఆయన వెళ్ళాను, సార్ ఇది పొజిషను కొంచెం ఉమ్, మనకి చేదాడుతుంది, ఉమ్, ఇంక మనం దిగిపోవాలి సార్ రంగంలోకి అంటే ఉమ్. గో హెడ్ అన్నారు.